సరిపోయింది. ఇండియా ఇంట్రోవర్టు అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాడన్నమాట. అంతే అంతే. అమ్మా, ముహూర్త సమయం దగ్గర పడింది. ఈ అమృత గడియల్లోనే తాంబూలాలు మార్చేసుకోండి. ఆ, ఆ, ఆ. సారీ అన్న, ఆలపాటి అఖిలేండేశ్వర్ గారి కొడుకు నిశ్చితార్థం అంటే దండలు తీసుకెళ్తున్నాను. సర్లే. సారీ అన్న. ఆలపాటి అఖిలాండేశ్వర. ఊళ్ళో వాళ్ళ కార్లకి డ్రైవర్ గా పనిచేస్తున్నావా? ఎంగేజ్మెంటా? అంటే వీళ్ళందరూ లోపలే ఉన్నారా? అఖిలాండేశ్వరి వస్తున్నా. బాబు, నువ్వు నా కారు పని చేయడం, నేను పిలిచిన వెంటనే రావడం చూసి మంచివాడు అనుకున్నాను. కానీ ఇదేం పని అయ్యా? ఓ, నన్ను మంచివాళ్ళు అనుకున్నారు, మరి వీళ్ళని చూసేమనుకున్నారు? వాళ్ళకేం బాబు, గొప్పవాళ్ళు, ఊళ్ళో మంచి పేరున్నోళ్ళు. ఓకే, మంచి పేరున్నోళ్ళైతే కొడుక్కి రెండు పెళ్లిళ్ళు చేయాలని చూస్తే దాంట్లో తప్పేం లేదా సార్? ఏం మాట్లాడుతున్నావు బాబు? నానా, నువ్వు ఉండు. బాబు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీరు మీ కూతుర్ని ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. పెళ్ళయిందా? బ్రహ్మాండంగా. నీకెలా తెలుసు? తను పెళ్లి చేసుకున్న అమ్మాయికి నేను అన్నయ్యనన్నా కూడా ఇలాగే అడుగుతారా సార్? గద్దమామా, అల్లుడు, ఒకటి చెప్పనా? వద్దంటే ఆపోగా, తగులుకో. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట, తెలుసా? తెలుసు బాబు. ఇప్పుడు అలాగే జరిగింది కదా. మీరేమో నా కళ్ళు గప్పి నా చెల్లికి అన్యాయం చేయాలని చూశారు. కానీ ఆ పైన దైవం నా చెల్లికే సపోర్ట్ చేసింది. అందుకే నన్ను నేరుగా ఇక్కడికి వచ్చేలా చేసి మీ కుళ్ళుని బయట పెట్టేలా చేసింది. ఇది చూశాకైనా మీ మనసుకు అర్థం కావాలి, నా చెల్లి ప్రేమలో నిజం ఉందని, తన పెళ్లిలో న్యాయం ఉందని. ఏమంటావు వినయ్? అవును బావా, నిజమే. వెళ్ళామా? థ్యాంక్స్ ఏ చకోడి. ఏంటి చకోడి? ఓ, దేనికి థ్యాంక్స్ చెప్తున్నానని మొహం పెట్టావా? నువ్వు డైరెక్ట్ గా మీ అమ్మ పక్కన నిలబడి వాళ్ల తప్పులో పాపం పంచుకున్నా నా పెళ్ళంగా ఇండైరెక్ట్ గా నాకు హెల్ప్ చేసావు చూడు, అందుకు నీకు థ్యాంక్సే. ఇండైరెక్ట్ గానా? అంటే ఏంటి బాబు? ఇది నాకు కాల్ చేసి ఊళ్ళో డ్రైవర్ పని చేస్తున్నావా అని అడక్కపోయుంటే అసలు నాకు డౌట్ వచ్చేది కాదు. నేను ఇక్కడికి వచ్చి ఉండేవాన్నే కాదు కదా గదమామా. ఫ్యాక్టరీలో పనుందని పంపిస్తే
ఊళ్ళో వాళ్ళ కార్లకి డ్రైవర్ గా పనిచేస్తున్నావా? అంటే ఆ క్రెడిట్ అంతా ఈ దొంగ నా పెళ్ళందే కదా. ఏంటే మంగా? ఓకేనే, బాయ్ బాయ్ బాయ్, వెళ్ళొస్తా. కొంచెం కూల్ గా ఉండు. సూసైడా? ఏం మాట్లాడుతున్నావు? నా మాట విను. అయ్యో, నేను వస్తున్నానుండు. ఇదెవరితో మాట్లాడుతుంది? ఏ మాట వినమంటుంది? అసలు ఎక్కడికి వస్తానంటుంది?